अथ मंत्रपाठः पाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాం. అందులో 21వ సూత్రం వరకు మనం ప్రస్తావించుకున్నాము. ఈరోజు 22వ సూత్రం నుంచి చెప్పుకోవాలి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే వస్తు ప్రకృత అంశరామణ చూడండి, స్లైడ్ మీద మీకు కనిపిస్తున్నాయి. సూత్రం వచ్చేసి సంఖ్యాయాః అతిశదంతాయాః కణ్. సంఖ్యాయాః పంచమీ విభక్తి ఏకవచనం, అతిశదంతాయాః పంచమీ విభక్తి ఏకవచనం, కన్ ప్రథమ విభక్తి ఏకవచనం. సో ఇక్కడ ఈ సూత్రాన్ని 3 పదాలుగా విడగొట్టుకున్నాం. 3 పదాలు కూడా భిన్న భిన్నంగానే మనకు కనిపిస్తున్నాయి. సమాసం వచ్చేసి అతిశదంతాయాః కన్లో ఏ ఉన్నాయనేది ఆ సమస్త పదాన్ని విగ్రహ వాక్య రూపంలో విడదీసి చూస్తున్నాం అనమాట. అందులో ముందు ఏమున్నాయంటే తిష్ట షత్ చ, తిష్ట షత్ చ, అదే షత్ చ అయిపోయింది. తిష్ట షత్ చ తి శతౌ, తి శతం అంటే తి శబ్దము షత్ శబ్దం రెండు కలిపి తి శతౌ అయిపోయింది. తి శతౌ అంతే, తి శతౌ అంతౌ, తి శతౌ అంతౌ అస్యాహ స తి శదంతాహ. అంటే తి और షత్ అంతిమంలో ఉన్నాయి. అస్య అంటే ఏ శబ్దానికైతే, ఏ సంఖ్యావా శబ్దానికైతే, అంటే ఏ సంఖ్యావా శబ్దానికైతే తి అంతిమంలో ఉంది. ఇప్పుడు వింశతి, నవతి, అలా తి శబ్దం అంతిమంలో ఉండాలి. ఏదంటే షత్, పంచాశత్, త్రింశత్, చత్వారింశత్, ఇలా అందులో షత్ ఉంది అన్నమాట. ఆ సంఖ్యకి అంతిమంలో ఉండాలి. తి గాని షత్ గాని అంతిమంలో ఉండాలి. అందుకే విగ్రహ వాక్యంలో తి శతౌ అంతౌ అస్యాహ స సంఖ్య తి శదంతాహ అని పిలుచుకుంటామట. అంటే తి గాని షత్ గాని అంతిమంలో ఉండే అటువంటి సంఖ్యను ఇక్కడ మనం తీసుకోవాలి. ఇది ద్వంద్వ గర్భ బహువ్రీహి సమాసము. అస్తు. ఈ అలా చెప్పిన తర్వాత నిషేధిస్తున్నాడు. నా తి శదంతాహ అతిశదంతాహ అంటే అటువంటి సంఖ్యావాచి శబ్దం తీసుకోకూడదు. ఏ సంఖ్యావాచి శబ్దానికైతే అంతిమంలో తి ఉందో, ఏ సంఖ్యావాచి శబ్దానికైతే అంతిమంలో షత్ ఉందో ఆ సంఖ్యావాచి శబ్దాలు కాకుండా మిగిలిన ఏవేం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏక పంచాశత్, ద్వాపంచ, ఇక్కడ పంచాశత్ అనేట్లో ఉంది, పంచాశత్ రాకూడదు. అంటే అలాంటి వాక్యాలు తీసుకోవాలంట. ఏకాదశ, ద్వాదశ, అలాగే త్రయోదశ, శత శబ్దం రాకూడదు అన్నమాట. ఓకేనా? అటువంటి శబ్ద సంఖ్యలు నువ్వు ఇక్కడ తీసుకోవాలి, నిషేధించబడింది అన్నమాట. నా తి శదంతాహ అతిశదంతాహ తస్య అతిశదంతాయాహ తస్యాహ అతిశదంతాయాహ ఇది నై తత్పురుష సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి ఆర్హాత్, తద్ధితాహ, న్యా ప్రాతిపదికాత్, ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః అత్యంతాయాహ, అత్యంతాయ అంటే అతి శబ్దం అంతిమంలో ఉండాలంట. అత్యంతాయ, అతి ప్లస్ అంత అత్యంత అయిపోయింది. అత్యంతాయ
అత్యంతాయాః అషదన్ అషదంతాయాశ్చ సంఖ్యాయాః కన్ ప్రత్యయో భవతి ఆర్హీయేషు అర్థేషు. టీ శబ్ద అంతువాలి అలాగే షట్ శబ్ద అంతువాలి సంఖ్యను వదిలిపెట్టి ఏదైతే సంఖ్యావాచి ప్రాతిపదిక ఉందో అంటే టీ శబ్దము అతి అన్ అత్యంతాయాః అషదంతాయాః భాషార్థం చూడండి మహోదయ, చక్కగా ఉంది కొంచెం. అదేనండి. భాషతో స్పష్టం ఉంది మనకు. అత్యంత అంటే టీ ఇక్కడ అంతంలో లేనటువంటి శబ్దం. అదే అత్యంతాయ కదా, అతి అంతాయా అని వస్తుందన్నమాట. నా అతి అంత అత్యంతాయ అనిషదంతాయా అనమాట. అలా ఉండాలి, నిషేధార్థంలో ఉండాలి. ఇక్కడ అత్యంతాయా పదంలో కొంచెం తేడా వచ్చిందన్నమాట. నా అంతః అత్యంతః తస్యాః అత్యంత నా తి అంతః నాతి అతి అత్యంత. ఆ రకంగా న్యాయ సమాసం చేశారు. న్యాయ సమాసం చేసినప్పుడు అర్థం తీసుకోవాలి. మామూలుగా అయితే అత్యంత అతి ప్లస్ అంతాయాహ అత్యంతాయాహ అవుతుంది మామూలుగా అయితే సంధి వల్ల. అలా నిషేధార్థం కనిపించలేదు. నా తి అంతాహ అత్యంత అదే వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి న్యాయ తత్పుత సమాసం తీసుకోవాలి. అస్తు. అందుకని సూత్రాస్త్రం విగ్రహానికి స్పష్టంగా ఉంది కదా, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే శబ్దమే నాకు ఇక్కడ మనకి ఇది ఉంది, దీని సందేహం లేదు. అషదంతాయాహ షదంతాయాహ అని చెప్పలేమాట. ఇక్కడ అత్యంతాయ అతి శబ్దం కదా, ఆ ఉంది మనకు. ఓన్లీ దీని అతి కాదు, నేను కూడా పొరపాటు పడ్డాను. అతి శబ్దం కదా, తి అంతిమని ఉండాలి. నా తి అతి కదా ఇక్కడ, అందుకే నిషేధార్థంలో ఉంది. అత్యంతాయాహ అంటే తి అంతిమంలో లేనటువంటిది. అషదంతాయాహ షత్ అంతిమంలో లేనటువంటి సంఖ్యాయాహ కన్ ప్రత్యయో భవతి ఆర్హీయేషు అర్థేషు. ఓకే, స్పష్టంగానే ఉంది. సో ఈ రకంగా మనకు ఆ తి అంతంలో లేనటువంటి షత్ అంతంలో లేనటువంటి సంఖ్యావాచ్య ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యావాచ్య ప్రాతిపదికల చేత కని ప్రత్యయం వస్తుంది. కానీ ఏ అర్థంలో అంటే ఆర్హీయేషు అర్థేషు అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఉదాహరణ వచ్చేసి పంచభిః క్రీతః పంచకః, అలాగే దశభిః క్రీతః దశకః, బహుకః గణకః. ఇవన్నీ కూడా మనము ప్రారంభంలో చూసాం. బహుగణ వతుడతి సంఖ్యలో ఇక్కడ కా ప్రత్యయం వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, అన్నిట్లో కా ప్రత్యయం వచ్చిన సంఖ్యాయాహ అతిశదంతాయా కని ప్రకారంగా కని ప్రత్యయం వచ్చింది. కాబట్టి మనకు ఇక్కడ పంచకః పంచన్ ప్రాతిపదికం చేత మన ఇది శతాంతం కాదు తి అంతం కాదు. అందుకే ఈ ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం కని ప్రత్యయం తెచ్చుకున్నాము. కని ప్రత్యయానికి అనుమతి కా మిగులుతుంది. పంచన్ ప్లస్ కా ప్రత్యయం రాగానే వెంటనే మళ్ళా క్రియాంతం కాబట్టి సు తెచ్చుకుంటాము. తర్వాత ఇక్కడ నలోపహ ప్రాతిపదికాంతస్య ప్రకారంగా ప్రాతిపదికాంతస్య పదస్య నలోపహ ఉంటుంది కదా. అంటే పంచని కాపత్యం వచ్చిన తర్వాత అది కాపత్యం పక్కన ఉండగానే క్రియాంతం మొత్తం ప్రాతిపదిక సంఖ్య ఉంది. తర్వాత దీనికి పద సంఖ్య కూడా ఉంది. కాబట్టి ప్రాతిపదికాంతస్య పదస్య అంతిమ నకారస్య లోపో భవతి. అందుకే నకారం లోపం చేసుకుంటే పంచ మిగులుతుంది. పంచ ప్లస్ క పంచక, తర్వాత సు తెచ్చుకొని ఋతు విషేదకం చేసుకుంటే పంచక అనే రూపం మనకు సిద్ధిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అలాగే దశక దశ ప్రాతిపదిక చేత మన ప్రకృతి సూత్రం ప్రకారం కనుబర్తి చేసుకుంటే దశక. అలాగే అన్ని చోట్ల మనం అర్థం చేసుకోవాలన్నమాట.
నెక్స్ట్ చూడండి, అలాగే మనం ఘన ప్రాతిపదిక గణక కూడా శబ్దము ఇదే విధంగా తయారవుతున్నాడు. పంచక గణక ఇవన్నీ కూడా ఒకే రకంగా సిద్ధిస్తాయి. అన్నిటిలో కనుప్రత్యయం ముఖ్యంగా తెచ్చుకున్నాము. ఆ కనుప్రత్యయానికి అస్తు రూపసిద్ధి మనకు సరళంగానే కనిపిస్తుంది. పంచభి మనం పంచభి క్రీత అని విగ్రహవాక్యం పెట్టిన కాబట్టి అన్నింటిలో తృతీయ విభక్తి బిస్ తెచ్చుకోండి. పంచన్ బిస్ తెచ్చాం కాబట్టి మనకు బిస్ పేరుతో నిమిత్తం చేసుకొని మనకు ఇది ప్రాతిపదిక సంధి అవుతుందన్నమాట. సుబంతం కదా, సుబంతం కాబట్టి దానికి సుబోధాత ప్రాతిపదిక యొక్క సుప్లోకి చేసుకున్నాం కాబట్టి ఈ సంధి దాన్ని నిమిత్తం చేసుకోండి. పూర్వపదం కదా, పూర్వపదం సుబంత పదం అన్నమాట. కాబట్టి నలోప ప్రాతిపదికాంత ప్రకారంగా మనకు నలోపం వచ్చేసింది అన్నమాట. ఒకవేళ బీస్ ప్రత్యయం లేకపోతే డైరెక్ట్ మనం తెచ్చుకోవడానికి లేదు కాలం ఉంటాయి. అందుకే ఇక్కడ పంచబి అంటే పంచన్ బిస్ అది కన్ ప్రత్యయం, అప్పుడు మనకు పంచంలో ఉండే నకారం లోపిస్తుంది. అలాగే దశంలో ఉండే కూడా ప్రాతిపదిక కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. బహు అనేది మామూలుగానే ఉంది. బహుగణ వతుడత సంఖ్యా సంధ్య వస్తుంది. కానీ ఇక్కడ దీని యొక్క ప్రయోజనం ముఖ్యంగా బహు కూడా సంఖ్యా సంధ్య ఉంది కాబట్టి మన ప్రకృతం ప్రకారంగా కా ప్రత్యయం వచ్చిందన్నమాట. అలాగే గణక కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు నెక్స్ట్ చూడండి, వతో రిగ్వా వతోహు పంచమీ విభక్తి ఏకవచనం, ఇట్ ప్రథమ విభక్తి ఏకవచనం, వా అవ్యయపదము. అనువృత్తి వచ్చేసి కన్ ఆర్హాత్ తద్దితాహ న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ వత్వంతాత్ సంఖ్యావాచిన ప్రాతిపదికాత్ ఆర్హీయేషు అర్థేషు కన్ ప్రత్యయో భవతి. వత్వంత సంఖ్యావాచిన ప్రాతిపదిక, వత్వంత అంటే వత్ ప్రత్యయం అంత్యం ఉన్నదని వత్వంతం అంటామండి. వత్వంత అంటే వత్ ప్రత్యయం అంత్యం, అదని చూద్దాం. అంటే మత్తు ప్రత్యయం వస్తుందా, మత్తు ప్రత్యయంగా అక్కడ మత్తులో ఉండే అనుబంధంలో పోయి మత్తు మిగులుతుంది, ఆ మత్తులో ఉండే మకారానికి వకారం వస్తుంది, అది వత్ అయిపోయింది అన్నమాట. వత్వంత సంఖ్యావాచిన ప్రాతిపదికాత్ ఆర్హీయేషు అర్థేషు కన్ ప్రత్యయో భవతి. ఆర్హీయేషు అర్థేషు కహ ప్రత్యయ భవతి, కన్ ప్రత్యయ భవతి. అందుకే కన్ ప్రత్యయో భవతి. తస్య చ కనోవా ఈడ్ ఆగబోతి. ఎప్పుడైతే కన్ ప్రత్యయం వస్తుందో ఆ కన్ ప్రత్యయంతో పాటు ఇట్ ఆగం కూడా వస్తుందంట. ఇట్ ఆగం ఎక్కడ వస్తుంది, ఆద్యంతో టకితో ప్రకారంగా అది ప్రత్యయానికి ముందు వచ్చి కూర్చుంటుంది అన్నమాట. కిత్ ఆగమ ఆడది భవతి, కిత్ ఆగమ అంతే భవతి. ఈ నియమానుసారంగా అంతిమంలో కూర్చుంటుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఉదాహరణ తావతా కృత, తావతా క్రీత, తావతిక, అలాగే తావత్క, తావతా క్రీత, తావతిక, అలాగే తావత్క, యావతా క్రీత, యావతిక, అదే యావత్క. అంటే ఇక్కడ మనకు ఒకసారి మనకి ఏంది ఇట తస్య కనో వా ఇట ఆగమోతి, కనో వా ఇడ్ ఆగమో భవతి. అంటే ఇట్ ఆగం అనేది కనిపెత్తానికి ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. వచ్చినప్పుడు కనిపెత్తి వచ్చినప్పుడు యావతిక అవుతుంది, కనిపెత్తం రాకపోతేనా యావత్క అవుతుంది. ఇటాగం వచ్చినప్పుడు యావతిక, ఇటాగం రాకపోతే యావత్క, అలాగ రూపాలు మనకు సిద్ధిస్తా అంటాం. అంటే తావత్ శబ్దం అంటే మూల శబ్దం ఏంటి మనకు, తావత్ అని డైరెక్ట్ గా తీసుకున్నామంట. అంటే తత్శబ్దం చేత వత్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది, తత్శబ్దం చేత వత్ ప్రత్యయం తీసుకొస్తాం. వత్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు తావత్ అయిపోతున్నామట, తావత్. ఓకేనా. ఇప్పుడు వత్ ప్రత్యాంతం అన్నమాట. ఎందుకంటే వత్వంతాత్ అని చెప్పినాం, అందుకే తావత్ వత్ ప్రత్యాంతం. అంటే వత్ ప్రత్యయం తీసుకొచ్చి తత్శబ్దంతో మనకు తావత్ శబ్దం తయారు చేశాం. ఆ వత్వంత సంఖ్యావాచి, ఎందుకంటే దీనికి బహుగణ వతు డతి సంఖ్య, డతి ప్రత్యయం తెచ్చుకున్నాం. సారీ, బహుగణ వతు శబ్దం ఉంది, బహు శబ్దానికి గణ శబ్దానికి వతు శబ్దానికి. ఈ సూత్రం ప్రకారం వతు కాబట్టి వత్ అంటే వత్వంతం అట. వతు కాబట్టి బహుగణ వతు డతి సంఖ్య, దీనికి సంఖ్యా సంఖ్య ఉంది. సంఖ్యా సంఖ్య ఉంది కాబట్టి మన ప్రతి సూత్రం చేసింది వత్వంత సంఖ్యావాచిన ప్రాతిపదిక. సంఖ్యావాచి కూడా ఉంది, దీనికి వత్వంతం కూడా ఉంది. అందుకే
ఈ ప్రాతిపదిక చేత ఆధీయ అర్థంలో మనకు కని ప్రత్యయం వచ్చింది. కానీ తస్య చ కను, ఆ కని ప్రత్యయానికే వికల్పంగా సూత్రంలో వతో దిగ్వా వతో ఇట్ ఇట్ వా ఇట్ ఆగము అంటే సంఖ్యావాచి ఉత్పత్తి ప్రాతిపదికానికి ఇట్ ఆగం వికల్పైన వస్తుంది అని చెప్పింది. కాబట్టి మనకు ఒకసారి అదే తావత్ ప్రాతిపదికం చేత కను ప్రత్యయం వస్తుంది, కన్తో పాటు ఇట్ ఆగం వస్తుంది. తావత్ ప్లస్ ఇట్ కా కనుక అనుమతి లోపిస్తే కా మిగులుతుంది, దాని ముందు ఇట్ వచ్చి కూర్చుంది కాబట్టి ఇటు అనుమతి లోపిస్తే ఈ మిగులుతుంది. తావత్ ప్లస్ ఇక, తావత్ యొక్క తకారం హలంతం కాబట్టి ఇటిలో ఉండే ఈ కలిపేస్తాం, తావతి అయిపోయింది. పక్కన కను ప్రత్యయం యొక్క కా ఉంది కదా, కలిపి తావతిక. తర్వాత సూ తెచ్చుకొని ఋతు విసర్గ చేసుకుంటే గిన తావతిక. ఎప్పుడైతే మనకు ఇట్టాగం రాదో అప్పుడు తావత్ ప్లస్ కను ప్రత్యయం ఒకటే వస్తుంది. ఆ కను ప్రత్యయం ఎందుకంటే ఇట్టాగం కేవలము ఇట్టాగం మాత్రం వికల్పం చెప్పామట, కను ప్రత్యయం యథావిధిగా వస్తుంది. అందుకే కను ప్రత్యయానికి అనుమతి లోపించే కా మిగులుతుంది. తావత్ ప్లస్ కా కలిపితే తావత్క. తర్వాత సూ తెచ్చుకొని ఋతు విసర్గ చేసుకుంటే తావత్క అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అలాగే యావత్ శబ్దం చేత యావతిక, యావత్క అంటే యావత్ కంటే తావత్ క్రీత అంటే అంత డబ్బులు పెట్టి కొన్నది, అంటే అంత ఏదైనా కానీ అంతతో కొన్నది, అంత వస్తువుతో అంత ద్రవ్యంతో అంత మూల్యంతో కొన్నది, దాన్ని తావతిక యావత్క అంత డబ్బులు పెట్టి కొన్నామండి అది అంటుంటాం ఒక్కోసారి. కానీ తావత్క అంత ఎంత అనే అర్థం తీసుకుంటామట. అస్తే కింద స్థితి చూపించి తావత్ ఇట్ కన్ను కలిపితే తావతిక అయిపోయిందన్నమాట. జబ్ ఇట్ ఆగం నహి హువాతో కన్ ఒక తావత్క రూపం సిద్ధిస్తుంది. అస్తు నెక్స్ట్ చూడండి, వింశతి త్రింశద్భ్యాం ధ్వన్న సంజ్ఞాయాం. వింశతి త్రింశద్భ్యాం ధ్వన్న సంజ్ఞాయాం. మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, సూత్రంలోనే అర్థం దాగింది, సూత్రంలో అర్థాన్ని వెతకండి అన్నమాట. మనకు సూత్రం అక్కడే సూత్రాన్ని బట్టి స్పష్టమవుతుంది. ఇక సూత్రంలో వచ్చే ప్రాతిపదికలు వింశతి ఒకటి శబ్దం వచ్చింది, సంఖ్యావాచి వింశతి 20, త్రింశత్ 30, వింశతి త్రింశత్ శబ్దాలు తీసుకున్నామట. వింశత్ త్రింశద్భ్యాం ఈ రెండు ప్రాతిపదికల చేత వింశతి ప్రాతిపదికం, త్రింశత్ ప్రాతిపదికం సంఖ్యావాచి ప్రాతిపదికాలు. డ్వన్ డ్వన్ ప్రత్యయం వస్తుంది. డ్వన్ అసంజ్ఞాయం, సంజ్ఞా విషయం గమ్యమానంగా లేకపోతున్నా ధ్వని ప్రత్యయం వస్తుంది. అంటే వింశతి ప్రాతిపదికం చేత త్రింశత్ ప్రాతిపదికం చేత ధ్వని ప్రత్యయో భవతి అసంజ్ఞాయం గమ్యమానాయాం. ఇలాగ అర్థం సూత్రంలోనే ఉందన్నమాట. చూసే విధానం మనకు కొంచెం రావాలి. దాంట్లో సూత్రంలోనే పద విభాగంలో విభక్తి పద విభాగం చేసిన తర్వాత అందులో ఏ విభక్తి అది గమనించినట్లయితే సూత్రార్థాన్ని మనం సూత్రంలోనే చూడవచ్చు అన్నమాట. చూడండి, పద విభాగం వింశత్ త్రింశద్భ్యాం పంచమి విభక్తి ద్వివచనం, ధ్వన్ ప్రథమ విభక్తి ఏకవచనం, అసంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం, సప్తమి విభక్తి ఏకవచనం. హ్రస్వ నద్యాపో గమో హ్రస్వాది గము నిత్యం ప్రకారం నుట్టు ఆగం వచ్చింది కదా, లేదా హ్రస్వ నద్యాపో నుట్టు ప్రకారం నుట్టు వచ్చిందండి. నుట్టు వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ డువన్ లో డబల్ నకారం వచ్చింది, ద్విత్వం వచ్చేసింది అన్నమాట. ఇక్కడ డువన్ ఉంది కదా, నకారం డబల్ ఉందన్నమాట. మామూలుగా అయితే మనకి డువన్ ప్రత్యయం పక్కన అసంజ్ఞాయం ఉంది. అసంజ్ఞాయం ఉన్నప్పుడు డున సంజ్ఞాయం అలా ఉండాలి. కానీ డున సంజ్ఞాయం డున కానీ నకారానికి నకారం వచ్చేసింది అన్నమాట, డబల్ నకారం వచ్చేసింది అన్నమాట. అక్కడ మధ్య నుట్టాగం వచ్చేసింది, ఓకేనా. అందుకే డున్న సంజ్ఞాయం అలాగే డబల్ నకారం కనిపిస్తుంది, ద్విత్వం కనిపిస్తుంది. అస్తు ధ్వని ప్రథమ విభక్తి ఏకవచనం, అసంజ్ఞాయం సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి వింశతిశ్చ త్రింశచ్చ వింశత్ త్రింశత్ తాభ్యాం వింశత్ త్రింశద్భ్యాం ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. మళ్ళీ అసంజ్ఞాయం శబ్దాన్ని ఓపెన్ చేశారు, నా సంజ్ఞ అసంజ్ఞ తస్యాం అసంజ్ఞాయాం ఇత్యత్ర నైతత్వ సమాసం. అస్తు అనువృత్తి వచ్చేసి ఆర్హాత్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః వింశతి త్రింశత్ ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం ధ్వన్ ప్రత్యయో భవతి అసంజ్ఞాయాం విషయే ఆర్హీయేషు అర్థేషు. ఏం చెప్పుకున్నాం, వింశతి త్రింశత్ ఈ రెండు ప్రాతిపదికముల చేత ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం ధ్వన్ ప్రత్యయో భవతి, ధ్వన్ ప్రత్యయం వస్తుంది. కానీ అసంజ్ఞాయం విషయే, ఇక్కడ విషయాలు ఏకారం లోపించింది అన్నమాట. అసంజ్ఞాయం విషయే
ఆర్హీయేషు అర్థేషు, ఆర్హి అర్థంలో సంధ్యా విషయం గమ్యమానంగా లేకపోతే గన అప్పుడు మనకు డుని ప్రత్యయం వస్తుంది. అదే విధంగా చూడండి, వింశత్యాహ క్రీతః, వింశతి కహ, వింశకః అయిపోయింది. త్రింశత్యాహ క్రీతః, వింశత్యా క్రీత అంటే ఏకవచనం ఇక్కడ వింశతి ద్వారా కొనబడిందని వింశకః అంటాం. త్రింశత్ యా క్రీత 30 రూపాయల ద్వారా కొనబడిన దాని త్రింశకః అంటామట. ఓకేనా? సో ఇక్కడ వింశతి ట క్రీత సు, ఇక్కడ మన ప్రకృతి సూత్రం ప్రకారం వింశతి ప్రాతిపదికం కాబట్టి అర్హి అర్థంలో ఉంది కాబట్టి క్రీత శబ్దము ఇక్కడ మనకు వెంటనే కను ప్రత్యయం వస్తుంది, అని డుని ప్రత్యయం వస్తుంది. వింశతి ప్లస్ డున్, డున్కి అనుమతి లోపం చేస్తే నకారానికి హలంత్యం, ఆది డకారానికి చుట్టూ కేవలం ఊ మిగిలిందన్నమాట. వింశతి డు, ఊ కాబట్టి వెంటనే ఊ కనిపిస్తే ప్రత్యయం వెంటనే యువోల నాకవు. ఎందుకంటే ప్రత్యయం పక్కన పూర్వానికి అంగ సంజ్ఞ ఉంది కదా, అందుకే అంగాధికారానికి వెళ్ళి మనం డుని ప్రత్యయం తెచ్చుకున్నాం. యువోల నాకవ్ అనే సూత్రం తీసుకొచ్చాం. యువోల నాకవ్ ప్రకారంగా యు ఊ స్థానంలో అన అక ఆదేశాలు వస్తాయి. యు ఊలో అన అక కదా, అక వస్తుంది. ఊ స్థానంలో వస్తుంది, అక వస్తుంది యథాసంఖ్య తీసుకుంటేనా. అందుకే వింశతి ప్లస్ అక ఏంటి, వింశతి ప్లస్ అక, వింశతి ప్లస్ అక కాబట్టి వెంటనే మనకు అక ప్రత్యయం వచ్చిందన్నమాట. అంటే ఉకార స్థానంలో అక ఆదేశం వచ్చిందన్నమాట. ముందు వింశతి ఊ ఉన్నది, ఆ ఊ స్థానంలో అక ఆదేశం వచ్చింది. వింశతి ప్లస్ తర్వాత టీ లోపం ఉంది మహాదయ. డిత్ ఉంది కదా, చేస్తామా గిత్కరణ సామర్థ్య టీ లోప, గిత్కరణ సామర్థ్యం టీ లోపం చేస్తాం. ఎస్ఏది లోపం చేయడానికి కాదా, కానీ ఎస్ఏది లోపం దిత్కరణ సామర్థ్యం బలం అపవాదం కాబట్టి దీంతో చేస్తాం. దిత్కరణ సామర్థ్య టీ లోపం చేస్తాం. టీ లోపం చేస్తే ఏమిటి, మళ్ళీ అప్పుడు మొత్తం వెళ్ళిపోతుంది. వింశతి కదా, వింశతిలో ఓన్లీ ఈ కాలం వెళ్ళిపోతుంది, అది ఎస్ఏది లోపం కూడా అవుతుంది మనకు. ఆచార్య పాశార్థంలో ఏదో సూత్రం ఇచ్చారు ఆచార్య. టీ మొత్తం వెళ్ళిపోతుంది అనుకుంటా. టీ వింశతి జతి, ఓకే అండి. టీక లోపు మొత్తం టీ వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు టీ బాగా లోపం చేసినా కూడా వింశతిలో టీ మాత్రం వెళ్ళిపోతున్నాడు. టీ వింశతేరు దతి, టీ దానికి వింశతేరు దతి అంటే వింశతిలో ఉండేటువంటి టీ ఏదైతే ఉందో దితి ప్రత్యయ పదత, దితి ప్రత్యయం పక్క మొత్తం టీ వింశతిలో టీ వెళ్ళిపోతుంది. అప్పుడు వింశ ప్లస్ అక, ఇప్పుడు ఎస్ఏతి లోపం చేసుకోవచ్చు. వింశ షకాలంలో ఉండే అకారము ఎస్ఏతి లోపం ప్రకారం వెళ్ళిపోతుంది. వింశ అక కలిపితే వింశక, తర్వాత సుదెచ్చుకొని ఋత్వ విసర్గం చేసుకుని వింశక అయిపోయింది. నెక్స్ట్ త్రింశత్ శబ్దం టీ భాగం లోపం అవుతుంది చెప్పినట్టుగా. త్రింశత్ ప్లస్ అక, ఇక్కడ దిత్కరణ సామర్థ్యం చేత త్రింశత్తులో మనకు అత భాగం వెళ్ళిపోతుంది. అప్పుడు త్రింశ మిగులుతుంది. త్రింశత్తులో షకాలంలో ఉండే అకారం తకారం వెళ్ళిపోతాయి. త్రింశ ప్లస్ అక, అవి త్రింశక, తర్వాత సు తెచ్చుకుని ఋత్వ విసర్గం చేసుకుంటే త్రింశక అనే రూపాయలు మనకు సిద్ధిస్తాయండి. ఇది సంధ్యా విషయం గమ్యమానం లేదు కాబట్టి ధ్వని ప్రత్యయం తెచ్చుకొని ఈ రకంగా మనం తయారు చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, కంసాటిటన్. కంసాటిటన్ పదవి భాగం చూడండి. కంసాత్ చూడు, సాత్ టిటన్ ఏ సంధి వస్తుంది ఇక్కడ? కంసాత్ టిటన్ లో కంసాత్ టిటన్, ఇక్కడ మనకు పదవి భాగం చేసుకున్నాము. టిటన్ ప్రత్యయము అక్కడ సూత్రంలో మనకు కంసాత్ టిటన్ వచ్చింది అన్నమాట. ఎలా వచ్చింది? కంసాత్ టిటన్ సంధి వచ్చింది. అస్తు అనువృత్తి వచ్చేసి ఆర్హాత్ అద్దితాః జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ.
అర్థం వచ్చేసి కంస ప్రాతిపదిక టిటన్ ప్రత్యయో భవతి. కంస సూత్రంలో కంస ప్రాతిపదిక టిటన్ ప్రత్యయం వస్తుంది. ఈ అర్థంలో ఆర్హీయేషు అర్థేషు ఆర్హి అర్థంలో వస్తుంది. అందుకే కంసేన క్రీత కంసిక, అలాగే కంసికి స్త్రీలింగంలో టిటన్ ప్రత్యయం కదా. కాబట్టి టిటన్ లో ఠాకో శేష్ మిగులుతుంది కాబట్టి అనుబంధ లోపం చేస్తే టిటన్ లో నకారం హలంత్యం ఆది టకారానికి చుట్టూ టీ మిగులుతున్నమాట. టీకి ఉపదేశ అజనాసిక ప్రకారం వెళ్ళిపోతుంది. టా మిగిలిందన్నమాట. టాకో ఇక ఆదేశం వచ్చింది. తర్వాత నిత్ ప్రత్యయం కాబట్టి టిత్ ప్రత్యయం రెండు ఉన్నాయి కాబట్టి టిత్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని టిడ్ఢానే ద్వయస దగ్నై మాత్ర స్తయప్ టై కొదపహ ప్రకారంగా గీ వస్తుంది స్త్రీలింగంలో. గీ రాగానే మనకు కంసా ప్లస్ గీప్ కనుమతి లోపం చేసి కంసా ప్లస్ ఈ. తర్వాత కంసాలో ఉన్నటువంటి ఆకారానికి ఎస్సీ అది లోపం చేస్తే కమ్స్ ఈ కలిపితే ముందు ఇక ఇక కలపాలి. ముందు కనుపత్యం మనకి ఏమొస్తుంది ఇక్కడ టిటన్ ప్రత్యయం కదా, ఇక ఆదేశం వస్తుంది. కంసిక వచ్చింది. కంసిక వచ్చిన తర్వాత ఈ గీప్ తెచ్చుకుంటాము. అప్పుడు కకారంలో ఉండే ఏకారం లోపిస్తుంది కాబట్టి కంసికి వస్తున్నాడు. ముందు కంస ప్రాతిపదికము టిటన్ ప్రత్యయము, టిటన్ కనుమతి లోపం టా స్థానం ఇక ఆదేశం కంస ఇక. ఈ స్థితిలో ఎస్సీ లోపం చేసుకుని కంసు ఇక కలిపితే కంసిక. తర్వాత గీప్ తెచ్చుకొని కంసికి వస్తుందన్నమాట. ఓకేనా. ఎస్సీ లోపం చేసుకుని తర్వాత సు తెచ్చుకుంటాము. సుకి అలింగ్యాభ్యో దీర్ఘ సుతిష్య ప్రిక్తం హలి ప్రకారం లోపిస్తుంది. కంసికాలో ఇక్కడ మనకు స్పష్టంగా ఒకటే రూపం కాబట్టి ఒకసారి మాత్రము మామూలుగా చేసినప్పుడు ఇక ఆదేశం వచ్చేసి మనకు రుత్వ విసర్గం చేసుకుంటే కంసిక అనే రూపం సిద్ధిస్తుంది. అస్తు. నెక్స్ట్ చూడండి. శూర్పాదయన్యతరస్యాం. శూర్పాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఐ ప్రథమ విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి ఆర్హ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. శూర్పాత్ ఐ అన్యతరస్యాం సూత్రంలో ఉంది పద విభాగంలో. శూర్పాత్ పంచమి విభక్తి, ఐ ప్రథమ విభక్తి, అన్యతరస్యాం సప్తమి విభక్తి. సో అనువృత్తి పదాలు ఆర్హ తద్దితాహ ఇవన్నీ కామన్ గా ఉన్నాయి. సో అర్థం గమనించినప్పుడు శూర్ప శబ్దాత్ ప్రాథమిక సూత్రం ఇచ్చారు కదా. శూర్ప శబ్దాత్ పంచమి విభక్తులు దాని పక్కనే తెచ్చుకుంటాం అన్నమాట ప్రత్యయం. శూర్ప శబ్దాత్ శూర్ప శబ్దాత్ వికల్పేణ ఐ ప్రత్యయ భవతి. ఎందుకంటే అన్యతరస్యం వచ్చే సూత్రంలో అన్యతరస్యం అంటే వికల్పంగా వస్తుంది. శూర్ప శబ్దాత్ వికల్పేణ ఐ ప్రత్యయో భవతి. కానీ ఏ అర్థంలో వస్తుంది? ఆర్హీయేషు అర్థేషు ఆర్హీయ అర్థంలో వస్తుంది. అందుకే శూర్ప శబ్దస్య పరిమాణ వాచిత్వాత్ పక్షే టై అపి భవతి నా ఠక్. ఇది పరిమాణ వాచి కాబట్టి ఆర్హ దగోపుచ్చ పరిమాణ ఠక్ అని చెప్పి మన తర్వాత ముందు చెప్పుకున్నాం. ఆర్హ దగోపుచ్చ పరిమాణ వాచి ఠక్ ప్రత్యయం వస్తున్నాడు. కానీ ఇక్కడ శూర్ప అంటే మనము దీన్ని అంటాం ఏంటంటే సూపుడి అంటాం కదా మన చాట. ఓకేనా. సూప్ అది తీసుకో సూర్ప అంటామట. ఒక సూపు మాకు కొలత ఒక పరిమాణంలో తీసుకుంటే కదా ఒక చాట. అప్పట్లో ధాన్యం కొలిచి వేసేవాళ్ళు, అలా చాటలతో పంచి పెట్టేవాళ్ళు సమానంగా. ఓకేనా. అలా ఒకటి మొత్తం ఒక మాపనం. కానీ శూర్ప శబ్దం చేత మనకు వికల్పంగా ఐ ప్రత్యయం వస్తుంది ఆర్హి అర్థంలో చెప్పుకున్నాం. శూర్ప శబ్దం ఇది పరిమాణ వాచి కాబట్టి ఒక పక్షంలో టై భవతి నా టక్ టై ప్రత్యయం వస్తున్నా. టై ప్రత్యయం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ టక్ ఎందుకు రాదు, టై ఎందుకు వస్తుంది? పరిమాణిక నిషేధ్ होने से आरहा दगोपुच्छ परिमाणार्थक परिमाणिक निषेध होने सूत्रम निषेधिస్తున్నమాట. निषेध होने से टक प्रत्यय नहीं है. అందుకే టక్ ప్రత్యయం ప్రాప్తం కాదు. పరిమాణార్థంలో టక్ ప్రత్యయం రాదు అని చెప్పిందన్నమాట. అందుకే సామాన్యంగా టై ప్రత్యయం వచ్చింది. టై ప్రత్యయం ఎక్కడ చూసింది? ప్రాగ్గుహ టై ప్రకారం టై ప్రత్యయం వచ్చింది. సామాన్య సూత్రం వచ్చిందన్నమాట. మన అధికార సూత్రం చెప్పుకునేదా ప్రారంభంలో అది టై హి ప్రాప్త హై.
సో పక్ష మే టై హీ హోగా టక్ నహీ హోగా, అందుకే టై ప్రత్యయం వచ్చింది అన్నమాట. చూడండి ఒకసారి మనకు ఆ ఐ ప్రత్యయం తీసుకుంటే సూర్ప సూర్పేణ క్రీతం, సూర్ప ట క్రీత సు. సో ఇక్కడ మనకు క్రీత అవసరం లేదు, సూర్ప ట. తర్వాత ఈ తృతీయాంత ప్రాతిపదికం కాబట్టి మనకు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఏం చేసుకుంటాం, ఐ ప్రత్యయం తెచ్చుకుంటే ఐ ప్రత్యయం తెచ్చుకొని అది ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక అవయవాలకు సుప్పు లుక్ చేసుకుంటామట. అప్పుడు సూర్ప ఐ ఉంటుంది, ఐ కనుమతి లోపల సూర్ప ఐ వస్తుందన్నమాట. సూర్ప ఐ ప్రత్యయం లోపల ఆ మిగిలింది కాబట్టి వెంటనే ఎస్సీ లోపం చేసుకుంటాం. సూర్ప ఆ కలిపితే సూర్ప, ఆ తెచ్చుకు దిద్ది చేసుకుంటాం సౌర్ప. తర్వాత సుస్థానంలో అమ్మ చేసుకుంటే సౌర్పం అయిపోతుంది అన్నమాట. అలాగే ఒకసారి మనకు టై ప్రత్యయం వచ్చినప్పుడు సౌర్ప ప్లస్ టా స్థానం ఇక ఆదేశం వస్తుంది, సౌర్ప ఇక. ఇక్కడ ఎస్ఏ లోపం చేసుకుని సౌర్ప ఇక కలిపితే సౌర్పిక. ఇక్కడ సు తెచ్చుకుని సుస్థానంలో అమ్ము చేసుకుంటే సౌర్పికం అనే రూపాయలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు ఇక్కడ టక్ పరిమాణవాచి అర్థంలో టక్ ప్రత్యయం నిషేధించబడింది అన్నమాట. అందుకే మనకు టక్ ప్రత్యయం రాలేదు. అస్తు నెక్స్ట్ చూడండి, శతమాన వింశతిక సహస్ర వసనాదన్. శతమాన వింశతిక సహస్ర వసనాదన్ పదవి భాగం వచ్చి శతమానాత్ పంచమీ విభక్తి ఏకవచనం, అన్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఈ రకంగా రెండు పదాలకి విడగొట్టినాం మొత్తం. శతమానాత్ ఇదంతా శతమాన వింశతిక సహస్ర వసనాత్ ఇదంతా ఒకే పదం ఇంతవరకు. శతమాన ఇక్కడ సంక్షేపంగా డాష్ పెట్టి ఇచ్చారన్నమాట. శతమాన వింశతిక సహస్ర వసనాత్ పూర్తి ఇవ్వకుండా సంక్షేపంగా ఇచ్చారు. ఇదంతా పంచమ విభక్తి ఏకవచనం, అన్న ప్రథమ విభక్తి ఏకవచనం. సమాస దీన్ని విడగొట్టుకుంటే ఏమో ఉన్నాయంటే శతమానశ్చ వింశతికశ్చ సహస్రశ్చ. మనకి ఎప్పుడైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడికి ఈ పదంలో ఏ ఉన్నాయో విడగొట్టుకొని కింద సూత్రార్థం చూస్తే తెలిసిపోతుంది. సూత్రార్థంలో పదాలు బిండింగ్ ఇచ్చారు, శతమాన వింశతిక సహస్ర వసన అని చెప్పి. దాన్ని బట్టి మనం విగ్రహవాక్యం చెప్పుకోవచ్చు. శతమానశ్చ శబ్దం యాడ్ చేసుకుంటాం, మధ్య సంధి జరిగింది అంతే. శతమానశ్చ వింశతికశ్చ సహస్రశ్చ వసనశ్చ ఇత్తి ఏతేభ్యః ప్రాతిపదికేభ్యో అన్ ప్రత్యయో భవతి ఆదిహీయేషు అర్థేషు. ఆదిహి అర్థంలో అన్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు ఈ 4 ప్రాతిపదికల చేత శతమాన వింశతిక సహస్ర వసన ఇవన్నీ ప్రాతిపదిక సూత్రంలో ఉన్నాయి. ఈ ప్రాతిపదికముల యొక్క పక్కన అని తర్వాత అని ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో వస్తుంది? ఆదిహీయ అర్థంలో వస్తుంది. అందుకే ఉదాహరణ శతమానేన క్రీతం శతమాననం శాతమానం, శతమానేన క్రీతం శాతమానం, వింశతికేన క్రీతం వింశత్యా క్రీతం వైంశతికం, సహస్రేణ క్రీతం సాహస్రం. అలాగే వసనేన క్రీతం వాసనం. ఇలాగ రూపాయలు మనకు సిద్ధించారన్నమాట. అంటే ఇక అన్నిటిలో శతమాన ప్రాతిపదికమే. శతమాన ప్రాతిపదికం చేత మనకు అను ప్రత్యయం వస్తుంది. అని రాగానే అని కనుమతి లోపం చేస్తాం. శతమాన ఆ తెచ్చుకు దిద్ది చేసుకుంటాం. శాతమాన ఆ తర్వాత ఎస్సీ తెచ్చి లోపం చేసి శాతమాన్ కలిపి శాతమాన. తర్వాత చూస్తాను అమ్ము చేస్తే శాతమానం. అలాగ రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. అలాగే వింశతి ప్రాతిపదికం చేత అన్న ఆదేశకృతి వైంశతి అన్న వైంశతి ఆ. తర్వాత ఎస్ఎత్ లోపం చేస్తాం. వైంశత్ ఒక్క నిమిషము. వింశతి కదా, వింశతిక ప్రాతిపదికం. ఓకే అండి, వింశతి కాదు వింశతిక కని ప్రత్యాంతం తీసుకొని చెప్పాం అక్కడ.
వింశతిక అని చెప్పి డైరెక్ట్ గా ప్రత్యాన శబ్దం తీసుకున్నాం. సూత్రంలో అదే వింశతిక శబ్దమే తీసుకున్నాం. వింశతికలో అనుప్రత్యయము కాలో ఉండే ఆకారం ఎస్ఎస్ లోపం చేసుకుంటాం. వింశతిక్ కలిపితే వింశతిక, తర్వాత సుస్థాన ఋతు వింశతికం చేసుకుంటే కదా వైంశతిక ఆది వృద్ధి చేసుకున్నాం కదా. నెయ్యి సు కాదు, సుస్థానంలో అమ్మో అభిపుదువా చేసుకున్నాం. వైంశతికం అలా రూపం వచ్చిందన్నమాట. అలాగే సహస్ర ప్రాతిపదికం చేత సాహస్రం ఆది వృద్ధి చేసుకుంటే సుస్థానం అమ్మో అభిపుదువ. అలాగే వసన ప్రాతిపదికం చేత ఆది వృద్ధి చేసుకుంటే వాసనం. అలాగే మనకు రూపాలు సిద్ధిస్తాయన్నమాట. వాసనం ఫస్ట్ రూపాలు సామాన్యంగానే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, అధ్యర్థ పూర్వ ద్విగోర్ లుగ సంజ్ఞాయాం. అధ్యర్థ పూర్వ ద్విగోర్ లుగ సంజ్ఞాయాం. ఇక్కడ टिप्पणी लेविंचा అంటే वसन शब्द से शतमान परिमाणवाची तथा सहस्र संख्यावाची शब्द है, सो टक प्राप्त ही नहीं है. परिमाणवाची అయితే శతమాన और परिमाणवाची सहस्र संख्यावाची शब्द కాబట్టి ఆర్హ దగోపుచ్చ సంఖ్యా పరిమాణ టక్ ప్రకారం నిషేధించబడింది అన్నమాట. అలాగే టక్ ప్రాప్त नहीं था. वसन शब्द से टक प्राप्त था. इस प्रकार थई का टक दोनों का अपवाद यह सूत्र. ఇది అపవాద సూత్రం, అందుకే అని ప్రత్యయం వచ్చింది. अस्तु, अध्यर्ध पूर्व द्विगोर लुग संज्ञायाम. अध्यर्ध पूर्व द्विगोः पंचमी विभक्ति एकवचनम, लुग प्रथमा विभक्ति एकवचनम, असंज्ञायाम सप्तमी विभक्ति एकवचनम. तो ఈ సూత్రాన్ని మూడు పదాలకు విడగొట్టుకున్నాము. సమాసః అధ్యారూఢం, అధ్యారూఢం అర్ధం యస్మిన్ స అధ్యర్థః. ఇది బహువ్రీహి సమాసం. అధ్యారూఢం అర్ధం యస్మిన్ స అధ్యర్థః బహువ్రీహి సమాసం. అధ్యారూఢం అర్ధం యస్మిన్ స అధ్యర్థః. ఆచార్య అధ్యర్థ శబ్దం పూర్వమందు ఏంటండి? పూర్వమందు ఉండాలి కదా, పూర్వం ఉండాలి కదండి అధ్యర్థ శబ్దం. సమాసం. అధ్యారూఢం అర్ధం యస్మిన్. అధ్యారూఢం అనేది అర్ధం యస్మిన్. అధ్యర్థం పూర్వమందు ఆరూఢం అధ్యారూఢం అర్ధం యస్మిన్ స అధ్యర్థం బహువ్రీహి సమాసం. నా అధ్యర్థం, ఒక్క నిమిషం, అధ్యర్థ శబ్ద పూర్వో యస్మిన్. ఈ అధ్యర్థ శబ్దం పూర్వంలో ఉంది. అధ్యారూఢం అర్థం ఉంది అంటే దాన్ని ఎక్కడైతే అధ్యారూఢం అర్థమే ఉంది యస్మిన్ ఎందులో అయితే దాన్ని అధ్యర్థం అని చెప్పుకున్నామో ఇది బహువ్రీహి సమాసం. అధ్యర్థ శబ్ద పూర్వో యస్మిన్. అధ్యర్థ శబ్దం పూర్వంలో ఉంది యస్మిన్ ఎక్కడైతే దాన్ని అధ్యర్థ పూర్వ. ఇలాగా మనం విభాగం చేసుకు అంటే ప్రస్తావించుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మొత్తం చెప్తున్నాం. సమాసము, సమాసం విగ్రహవాక్యము. అధ్యర్థ పూర్వశ్చ ద్విగుశ్చ, అధ్యర్థ పూర్వశ్చ ద్విగుశ్చ, అధ్యర్థ పూర్వ ద్విగుః. తస్మాత్ అధ్యర్థ పూర్వ ద్విగోః అలా వస్తుందన్నమాట. తస్మాత్ అధ్యర్థ పూర్వ ద్విగోః. ఇది బహువ్రీహి గర్భ సమాహార ద్వంద్వ సమాసం. ఇప్పుడు మళ్ళీ అసంజ్ఞాయం ఇత్యర్థ నైతత్పద సమాసం. నా సంజ్ఞ అసంజ్ఞ తస్యాం అసంజ్ఞాయాం. ఇక్కడ నైతత్పద సమాసం తీసుకున్నాం. అనువృత్తి చూడండి, ఆర్హాత్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. ఈ అనువృత్తి పదాలను సూత్రంలో ఉండే పదాలను కలుపుకుంటూ సూత్రాలు చెప్పుకోవాలి. చూడండి, అధ్యర్థ పూర్వాత్ అంటే అధ్యర్థ శబ్దం పూర్వంలో ఉంది ఏ శబ్దానికైతే అటువంటి ప్రాతిపదిక తీసుకోవాలి. అధ్యర్థ పూర్వాత్ ప్రాతిపదికాత్ ద్విగు సంజ్ఞకాత్, లేదా అధ్యర్థ పూర్వంలో ఉండే ప్రాతిపదికను ఉండాలి. ద్విగు అని పేరు పెట్టిన సంఖ్య, ద్విగు సంఖ్య పేరు పెడతాం కదా, సంఖ్య పూర్వ ద్విగు ప్రకారంగా. అలాగా ద్విగు సంజ్ఞకమైన ప్రాతిపదికను ఉండాలి. లేదా ద్విగు సంజ్ఞకాత్ ఉత్తరస్య అంటే అధ్యర్థ పూర్వ ప్రాతిపదికానికి అధ్యర్థ పూర్వంలో ఉన్నటువంటి ప్రాతిపదికం చేత లేక ద్విగు సంజ్ఞతో యుక్తమైనటువంటి ప్రాతిపదికం చేత ఉత్తరస్య ఆర్హీయస్య అంటే ఉత్తరంలో ఉన్నటువంటి ఆర్హీయ అర్థాలు అంటే ఉత్తరస్య ఆర్హీయ ప్రత్యయసులు పోతి
దీని పక్కన ఆర్హి అర్థంలో వచ్చిన ప్రత్యయం ముందు ఏదైతే ఉందో ఉత్తరస్య ఆర్హి అర్థంలో వచ్చిన ప్రత్యయానికి లుక్ చేస్తుంది ఈ సూత్రము. ఒకవేళ అద్యర్థ పూర్వ శబ్దం పూర్వంలో ఉంటే ద్విగు సంధ్యకు వర్ణం పదం పూర్వంలో ఉంటే అప్పుడు దాని తర్వాత ఉండేటువంటి ఆర్హీయ అర్థంలో వచ్చిన ప్రత్యయం ఏదైతే ఉందో ఆర్హీయస్య ప్రత్యయస్య లుక్ భవతి అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది. అది ఉదాహరణ చూస్తే మీకు స్పష్టమవుతుంది. అద్యర్థేన కంసేన క్రీతం अध्यर्ध कंसम अध्यर्ध शब्द पूर्व हो जिसके उससे तथा द्विगु संज्ञक प्रातिपदिक से उत्तर उससे द्विगु संज्ञक प्रातिपदिक से उत्तर द्विगु संज्ञक प्रातिपदिक चेता ఉండేటువంటి आर्ही अर्थ में आए हुए प्रत्यय का लुक हो जाता है संज्ञा विषय को छोड़कर। जिसमें आधा भाग और अधिक हो वो अध्यर्ध అది అంటే ఎక్కువ అన్నమాట. అంటే ఆధా భాగం ఎక్కువగా ఉంది. ఇప్పుడు సగం అంటాం కదా, ఆ సగం కొంచెం ఎక్కువ ఉందికో అది అధికం అయిపోతుంది అన్నమాట. అందుకే ఇక్కడ అధ్యర్థం అంటే దాన్ని ఏదైనా చెప్పాడు జిస్మే ఎక్కడైతే ఆధా భాగ और अधिक हो वह अध्यर्ध कहता है। अध्यर्ध कंसम आदि में समास అధ్యర్థ కంసం ఇక్కడ అధ్యర్థ పూర్వపం నుండి అర్ధ శబ్దం అంటే అధ్యర్థ శబ్దం పూర్వంలో ఉండేటువంటి ప్రాతిపదికం తీసుకోవాలి. అంటే అధ్యర్థ కంస అనేది ప్రాతిపదికం అన్నమాట. ఇక్కడ కంస అనే ప్రాతిపదికానికి పూర్వంలో కంస అనే శబ్దానికి ముందు అధ్యర్థ శబ్దం ఉంది. కాబట్టి అధ్యర్థ పూర్వంలో ఉన్నటువంటి ప్రాతిపదికం కాబట్టి అధ్యర్థ శబ్ద పూర్వమే హో జిస్కే ఊసుసే అటువంటి ప్రాతిపదికం చేత అంటే అధ్యర్థ కంస ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా आर्ह्य प्रत्यय ఏదైతే ఉందో దానికి లుక్ అవుతుంది. అందుకే अध्यर्थ कंस आदि शब्द से आर्ह्य अर्थ में जो टिटन एवं अध्यर्थ सूर्प आदि शब्द से जो आई आया था उसी का यहाँ लुक हुआ అంటే ఇక్కడ మనకు లుక్ అయిపోయిందన్నమాట. ఇక సంఖ్యాపూర్వ ద్విగు ప్రకార ద్వికంసం आदि की द्विगु संज्ञा थी सो आई प्रत्यय का लुक हो गया. ఐ ప్రత్యయానికి ఇక్కడ లుక్ అయిపోయింది అన్నమాట. చూడండి ఉదాహరణ మనకు ద్వికంసం ద్వికంస శబ్దం కదా, ఇక్కడ కంసాలో మనకు టిటన్ ప్రత్యయం వచ్చింది. ఏమొచ్చింది? అధ్యర్థ కంస ఆది శబ్దస్య ఆర్హి అర్థంలో టిటన్ ప్రత్యయం వచ్చింది. మనం చెప్పుకున్నాం ఇప్పుడే కంస టిటన్ కంస ప్రాతిపదిక 25 సూత్రాలు చెప్పుకున్నాం ప్రారంభంలో. కంస ప్రాతిపదికం కాబట్టి కంస టిటన్ ప్రకారం టిటన్ ప్రత్యయం వస్తుంటే అలాగే అధ్యర్థ శూర్ప కూడా మనం ఇక్కడ కూడా మనకు ఐ ప్రత్యయం ప్రాప్తం అవుతుంది. శూర్ప దైన్యత దృశ్యం ప్రకారంగా ఐ ప్రత్యయం ప్రాప్తం అవుతుంది అన్నమాట. కాబట్టి ఉసికా యహ లుక్కువ అంటే ఆ అధ్యర్థ ప్రాతిపదికం ఏదైతే ఉందో అధ్యర్థ కంసాలో కంసంలో మనకు కంస టిటన్ ప్రకారంగా టిటన్ ప్రత్యయం తెచ్చుకున్నాం. కంసిక రూపం వచ్చిందన్నమాట. టిటన్ అలాగే అధ్యర్థ స్వరూపాది శబ్ద జో ఐ ఆయత ఉసిక యహ లుక్ హువా అంటే ఆ ప్రత్యయాలు ప్రాప్తం అవుతుంటే ఈ సూత్రం దాన్ని లుక్ చేసిందన్నమాట. అప్పుడు మనకి ఏం రావాలి? ఈ ప్రత్యయాలు వచ్చాయనుకోండి అధ్యర్థ కంసిక అలాగే అధ్యర్థ కంస అనే రూపాలు సిద్ధిస్తాయి అన్నమాట. కాబట్టి మనకు ఆర్హి అర్థంలో వచ్చినటువంటి ఐ ప్రత్యయము టిటన్ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు మన ప్రకృతి సూత్రం నిషేధించింది. అందుకే ఇక్కడ మనకు అధ్యర్థ పూర్వ అధ్యర్థ కంస ఇక్కడ మనకు అధ్యర్థేన కంసేన క్రీతం ఉదాహరణ చూడండి పైన అధ్యర్థేన కంసేన క్రీతం అధ్యర్థ కంసం అధ్యర్థేన కంసేన క్రీతం. ఇప్పుడు అధ్యర్థట కంస అని చెప్పుకున్నాం కదా, ఆ రకంగా ఇప్పుడు అధ్యర్థ కంస ఇదంతా ఒకే పదం అన్నమాట. అధ్యర్థ కంస శబ్దం కాబట్టి మనకు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా కంస ప్రాతిపదికం చేత టిటన్ ప్రత్యయం ప్రాప్తం అవుతుంది. దాన్ని నిషేధించి దాన్ని లుక్ చేసి లుక్ సంజ్ఞ అనే కదా వస్తుంది. అధ్యర్థ కంస టిటన్ ప్రత్యయం వస్తుంది. టిటన్ ప్రత్యయం రాగానే ఏమవుతుందంటే దానికి మన ప్రకృతి సూత్రం ప్రకారం ఏమవుతుందంటే
అధ్యర్థ అని పేర్కొనేటువంటి ఆ అర్హీయ ప్రత్యయానికి లోపం అవుతుంది అని చెప్పినాడు. లోపం చేశాం కాబట్టి మనకు అధ్యర్థ కంస అలాగే ఉండిపోయింది. తర్వాత మనకు అధ్యర్థ కంస అలాగే ఉంది కాబట్టి మనం సూ తెచ్చుకొని సూస్థానం రుత్వ విసర్గం చేసుకుని అధ్యర్థ కంసం అలా వస్తుంది అన్నమాట. అలాగే ద్వాభ్యాం కంసాభ్యాం క్రీతం, రెండు కంసముల ద్వారా కొనబడింది ఏదో ద్వికంసం అంటామట. ద్వికంసం, అలాగే త్రికంసం, ద్వికంసం, త్రికంసం. అలాగే అధ్యర్థ శూర్పం, అధ్యర్థ శూర్పం, అధి అర్ధ అధ్యర్థ శూర్పం, అది ప్లస్ అర్ధ. ఇక్కడ అధ్యర్థ శబ్దం పూర్వంలో ఉంది కాబట్టి శూర్పాదయన్యదృశ్యాం ప్రకారంగా ఇక్కడ ఐ ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే ఐ ప్రత్యయానికి లుక్ చేసాం. అందుకే అధ్యర్థ శూర్ప అలాగే ఉండిపోయింది. తర్వాత సూర్యస్పతి సూస్తంలో అమ్మి పూర్వ చేసుకుంటే అధ్యర్థ శూర్పం వచ్చింది అన్నమాట. అలాగే ద్వాభ్యాం శూర్పాభ్యాం ప్రీత పట, రెండు శూర్పముల ద్వారా పరిమాణంతో కొనబడింది ఏదైతే ఉందని ద్విశూర్ప పట అంటాం. అలాగే త్రిశూర్ప పట అంటాం. ఇక్కడ కూడా శూర్ప ప్రాతిపదికం చేత ద్విశూర్ప ప్రాతిపదికం చేత ఐ ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే మన ప్రకృతి సూత్రం అనేది ఇక్కడ వెంటనే ఆది అర్థంలో వచ్చిన టెటిన ప్రత్యయాన్ని ఐ ప్రత్యయాన్ని మనకు నిషేధించిందన్నమాట. అందుకే ద్విశూర్ప అలాగే ఉంది కాబట్టి మనకు వెంటనే సు తెచ్చుకొని సుకు ఋతు విసర్గం చేసుకున్నట్లయితే ద్విశూర్ప, అలాగే త్రి సంఖ్య పెట్టుకుంటే త్రిశూర్ప పటహాని రూపాయలు మనకు వచ్చాయి. అన్నిటికీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ద్వాభ్యాం శూర్పాభ్యాం ప్రీత ద్విశూర్ప త్రిశూర్ప ఇవేంటి సంఖ్యావాచి ప్రాతిపదిక అనమాట. ఏంటి ద్విగు సంజక ఉత్తరస్య అని చెప్పాం కదా. అధ్యర్థ పూర్వాత్ ప్రాతిపదికాత్ ద్విగు సంజకాచ్చ, అధ్యర్థ పూర్వంలో ఉన్నటువంటి రెండు ఉదాహరణలు చూసాం. ఒక ఉదాహరణ అధ్యర్థనే కంసని కృతం, అధ్యర్థ కంసం. అలాగే ద్వాభ్యాం కంసాభ్యాం కృతం ద్విగు సంజకం యొక్క ఉదాహరణ ద్వికంసం, త్రికంసం. అలాగే శూర్ప ప్రాతిపదికానికి అధ్యర్థ శూర్పం అనేది మనకి అధ్యర్థ పూర్వానికి ఉదాహరణ. మన ద్వాభ్యాం శూర్పాభ్యాం ప్రీత పట అనేది ద్విశూర్ప త్రిశూర్ప ఈ సంఖ్యావాచి ప్రాతిపదికం. సంఖ్యా పూర్వ ద్విగు ప్రకారం ద్విగు సంఖ్య వస్తుంది సంఖ్యకి. అలాగే ద్విశూర్ప త్రిశూర్ప ఈ రెండు రూపాయలు మనకు కనిపించాయి. అంటే ఆది అర్థంలో ప్రాప్తమవుతున్నటువంటి ఇటన ప్రత్యయం ఏదైతే ఉందో ఐ ప్రత్యయం ఏదైతే ప్రాప్తమో అది నిషేధించింది కాబట్టి మనకు ద్విశూర్ప త్రిశూర్ప అనే రూపాయలు మనకు సిద్ధించారనమాట. అస్తు, ఇదొక సూత్రం చూడండి. విభాష కార్షాపణ సహస్రాభ్యాం, విభాష ప్రథమ విభక్తి ఏకవచనం, కార్షాపణ సహస్రాభ్యాం పంచమి ద్వివచనం అనమాట. కార్షాపణశ్చ సహస్రశ్చ, కార్షాపణ సహస్రౌ తాభ్యాం కార్షాపణ సహస్రాభ్యాం. ఇది ఇతరేతర యొక్క ద్వంద్వ సమాసం. అనువృత్తి వచ్చేసి అధ్యర్థ పూర్వ ద్విగోర్ లుక్ ఆర్హాత్ తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ వస్తున్నాయి. అర్థ అధ్యర్థ పూర్వౌ ద్విగు సంజకౌచ, అంటే పైన చెప్పిన అనువృత్తి కింద కూడా వచ్చినాడు. అధ్యర్థ పూర్వ ద్విగోహు పైన చెప్పిన కండిషన్ ఇక్కడ కూడా వచ్చేసింది. కాదు ఇక్కడ వచ్చేసరికి మనకు ఇంకా ప్రాతిపదిక వికల్పంగా వచ్చేసి కార్షాపణం అనేది కొంచెం అర్థంలో వైభిన్యం వచ్చిందన్నమాట. అధ్యర్థ పూర్వ ద్విగు సంజకౌచ అంటే అధ్యర్థ పూర్వంలో ఉన్నటువంటి లేదా ద్విగు సంధ్య పేరు పెట్టినటువంటి యౌ కార్షాపణ సహస్రాంతో శబ్దం, అంటే కార్షాపణ అంత్యంలో ఉన్నటువంటి సహస్రబ్ద అంత్యంలో, అంటే అధ్యర్థ పూర్వంలో ఉండాలి, దానికి అంత్యంలో కార్షాపణ సహస్రాంత శబ్దం, కార్షాపణ సహస్ర శబ్దం అంత్యంలో ఉండాలి. అలాగే ద్విగు సంజక, ద్విగు అని సంఖ్యావాచి శబ్దానికి ద్విగు సంజ కదా, ద్విగు సంజకంతో యుక్తమైనటువంటి కార్షాపణ అంత్యంలో కానీ సహస్ర అంత్యంలో కానీ సహస్ర శబ్ద అంత్యంలో ఉంటే ప్రాతిపదికం తీసుకోవాలన్నమాట. అందుకే అధ్యర్థ పూర్వ ద్విగు సంజకౌచ యౌ కార్షాపణ సహస్రాంతో శబ్దం, కార్షాపణ శబ్దము లేదా సహస్ర శబ్ద అంతిమంలో ఉండాలి. కార్షాపణ కానీ సహస్ర శబ్దం అంతిమంలో ఉంటాయి. అటువంటి శబ్దముల చేత కార్షాపణ సహస్రాంతో శబ్దం తాభ్యాం ఉత్పన్నస్య, అంటే ఈ శబ్దాల చేత ఏదైతే ఉత్పన్నమైందో తాభ్యాం ఉత్పన్నస్య
ఆర్హీయ ప్రత్యయస్య విభాష లుక్ భవతి. ఈ ఈ రకమైన కండిషన్ అత్యర్థ పూర్వంలో ఉన్నటువంటి యుగ సంజ్ఞకంతో యుక్తమైనటువంటి ఆ కార్షాపణ సహస్రాంత ప్రాతిపదికాలు ఏవైతే ఉన్నాయో వాటి చేత ఏ ఆర్హీయ ప్రత్యయం ఉత్పన్నమైందో, ఏ ప్రత్యయం తెచ్చుకున్నామో దానికి వికల్పంగా లుక్ అవుతుంది. అందుకే ఆర్హీయస్య ప్రత్యయస్య విభాష వికల్పంగా లుక్ భవతి పక్షే శ్రవణమేవ. వికల్పంగా వస్తుంది కాబట్టి ఒకసారి మనకు లుక్ చేస్తాము, లుక్ చేస్తే ఒక రకంగా రూపం ఉంటుంది, లుక్ చేయకపోతే ఆ ప్రత్యయం వచ్చినప్పుడు రూపం సిద్ధి ఎలా సిద్ధిస్తుందో అది మనకు కనిపిస్తుంది. ఆ రకంగా 2 రూపాలు మనకు సిద్ధిస్తాయి. పూర్వే నిత్యం లుకి ప్రాప్తే వికల్ప్యతే. పూర్వ సూత్రం ప్రకారం నిత్యం ప్రాప్తమవుతుంటే ఏది లుక్, నిత్య లుక్ ప్రాప్తమవుతుంటే అత్యర్థ పూర్వ యుగ సంజ్ఞాయం ప్రకారంగా ఈ సూత్రం వికల్పం చేసిందన్నమాట. ఈ కండిషన్స్ ఉంటాయి. కార్షాపణ శబ్దం అంతిమంలో కానీ సహస్ర శబ్దం అంతిమంలో ఉంటే అటువంటి ప్రాతిపదికముల చేత వికల్పంగా వస్తుంది. అందుకే ఉదాహరణ అత్యర్థ కార్షాపణ, అత్యర్థ పూర్వంలో ఉండాలి, కార్షాపణ శబ్దం అంతిమంలో ఉండాలి. అటువంటి అత్యర్థ కార్షాపణ ప్రాతిపదికం చేత మనకు ఆర్హి అర్థంలో ఏ ప్రత్యయం ప్రాప్తమైందో దానికి లుక్ చేశాం. లుక్ చేశాం కానీ కార్షాపణ శబ్దం కదా, కాబట్టి మనకు ఆ లుక్ అయింది కాబట్టి తెచ్చుకొని చూస్తాను అభిపూర్వ చేసుకుంటే అత్యర్థ కార్షాపణికం. అలాగే అత్యర్థ సహస్రం, అత్యర్థ ప్రాతిపదికం అత్యర్థ పూర్వంలో ఉన్నటువంటి సహస్రాంత ప్రాతిపదికం. ఇక్కడ కూడా అదే విధంగా మనకు కార్షాపణ టిటన్ వక్తవ్య ఈ వార్తికం చేత కార్షాపణ టిటన్ టిటన్ కంస టిటన్ ప్రకారంగా ఆ సూత్రంలోనే వార్తికం ఉంది. కంస ప్రాతిపదికం కాదు, కంస ప్రాతిపదికమే కాదు, కార్షాపణ ప్రాతిపదికం పక్కన కూడా టిటన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది అన్నమాట. అంటే వార్తికంలో మహర్షి కాత్యాయన్ ఏం చెప్పాడంటే, కాత్యాయన్ మహర్షి ఏం చెప్పాడంటే అక్కడ పాణినీయ సూత్రం ప్రకారంగా ఏం చెప్పాం, కంస టిటన్, కంస ప్రాతిపదికం చేత మాత్రమే టిటన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. అంటే ఇక్కడ కంస ప్రాతిపదికం టిటన్ ఆర్హీయ ప్రత్యయం వస్తుంది అన్నమాట. కానీ ఈ వార్తికం వచ్చి చెప్పింది లేదు, కంస ప్రాతిపదికం ఒక్కదాంతనే కాదు, కార్షాపణ ప్రాతిపదికం చేత కూడా టిటన్ ప్రత్యయం వక్తవ్య, టిటన్ ప్రత్యయం చెప్పాలి అని చెప్పి వార్తికం చెప్పింది అన్నమాట. ఈ వార్తికం ప్రకారంగా అక్కడ టిటన్ ప్రత్యయం ప్రాప్తం అవుతుంది. టిటన్ ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే ఆ టిటన్ ప్రత్యయానికి మన ప్రతిష్ఠం లుక్ చేస్తున్నామండి. ఓకే, లుక్ చేస్తే మనకు సామాన్య రూపం ఏమొస్తుంది, కార్షాపణం అలాగ వస్తుంది, అత్యర్థ కార్షాపణం. ఓకేనా, ఎప్పుడైతే మనకు టిటన్ ప్రత్యము లోపం కాదు విభాష అని చెప్పాం కదా, అప్పుడు కార్షాపణ టిటన్ కనుమతి లోపం చేస్తే ఇక ఆదేశం వస్తుంది అన్నమాట. టిటన్ లో అనుమతి లోపం చేస్తే కేవలం టా మిగులుతుంది. ఆ టా ఇక ఆదేశం చేసుకుంటే కార్షాపణ ప్లస్ ఇక ఎస్సీ లోపం చేస్తూ కార్షాపణిక. తర్వాత సు తెచ్చుకొని చూస్తాను అమ్మ అవిపూర్వ చేస్తే కార్షాపణికం, ద్వికార్షాపణికం అనే రూపం మనకు సిద్ధిస్తున్నాడు. ద్వికార్షాపణికం. అలాగే అత్యర్థ సహస్రం ఎప్పుడైతే లుక్ చేస్తామో, ఇక్కడ అత్యర్థ సహస్రంకి ఏ సూత్రం ప్రాప్తమైంది, సహస్రాంత ప్రాతిపదికం. సంఖ్యాయా సంవత్సర సంఖ్య ఉత్తరపదు ఇంకా అనుప్రత్యయం వచ్చింది. ఏ సూత్రం ప్రకారం అనుప్రత్యము, శతమాన వింశతిక సహస్ర వసనాదన్ ఈ సూత్రం ప్రకారంగా అన్ని ప్రత్యయం ప్రాప్తం. ఇది అన్ని ప్రత్యయం ఆర్హీయ ప్రత్యయం కదా, ఆ ప్రత్యయం ప్రాప్తం అవుతుంటే వెంటనే ఈ సూత్రం వచ్చి చెప్పింది లేదు, విభాష కార్షాపణ సహస్రాభ్యాం, కార్షాపణ శబ్దము అంతిమంలో ఉన్న సహస్ర శబ్దం అంతిమంలో ఉన్న అక్కడ ఆర్హీయ అర్థం ఏ ప్రత్యయం వచ్చిన దానికి లుక్ అవుతుంది వికల్పంగా. అందుకే ఒకసారి లుక్ చేసినప్పుడు మనకు అత్యర్థ సహస్రం వచ్చేసింది, మనకు లుక్ కానప్పుడు అత్యర్థ సాహస్రం వచ్చిందన్నమాట. అంటే టిటన్ ప్రత్యయం వచ్చింది కాబట్టి సహస్రం అని ప్రత్యయం వచ్చింది కాబట్టి నిత్ ప్రత్యయం కాబట్టి వెంటనే ఆ తెచ్చుకుని చేసుకుంటాం. అందుకే అత్యర్థ సాహస్ర మళ్ళీ చూస్తా అని ప్రత్యయం ఆ ఉంది కాబట్టి ఎస్సీ లోపం చేసుకుంటాం. అత్యర్థ సాహస్ర కలిపితే అత్యర్థ సాహస్ర, తర్వాత చూస్తాను అమ్ము అమిపూర్వ చేసుకుంటే అత్యర్థ సాహస్రం. అలాగే ద్విసహస్రం సంఖ్యావాది శబ్దానికి ఉదాహరణలు. దిగు సంజకాతం చెప్పిన కదా, ద్విసహస్రం, ద్విసహస్రం,
ద్విసాహస్రం అంటే ఒకసారి మనం అనుపత్యం తెచ్చుకుంటే అనుపత్యం లోపం చేసుకుంటే ద్విసహస్రం వస్తుంది. ఇక లేదు కాబట్టి మనకు రిద్ధి జరగదు అనమాట. అంటే ఆదర్శకు రిద్ధి రాదు. ద్విసాహస్రం రెండోది రిద్ధి కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒకసారి మనకు అనుపత్యం తెచ్చుకుంటాం. ఇక్కడ వేరే అనుపత్యం సూత్రం తెచ్చుకుంటే ఉంది మహోదయ. మహోదయ ఇక్కడ వేరే సూత్రం ఉంది. సంఖ్యాయాః సంవత్సర సంఖ్యస్య చ 7-3-15 से उत्तर पद सहस्त्र के आदि अर्च को वृद्धि होकर అర్జర్ధ సాహస్రం బనేగా అని ఇచ్చారు భాషార్థంలో. ఎందుకంటే చివర్లో ద్వి అనేది ద్విసాహస్రం కదా, మనకు పూర్వపదం కాదు. అయితే స్వచామాది ఆదర్శకు వృద్ధి చేసుకుంటుంది, ఆదర్శకు నిషేధించింది ఆ సూత్రమేమో. కానీ ద్వి పూర్వపదం సహస్ర ఉత్తర పదం కదా, ఆ సహస్రాలో ఉండేటువంటి ఉత్తర పదానికి ఈ సూత్రం ప్రకారంగా నృత్యం చేసుకున్నాం. సంవత్సర సంఖ్యాయాః సంవత్సర సంఖ్యస్య ఉత్తర పదం ఇది మనకు అర్థమైంది కదా, మీకు కన్ఫ్యూజ్ కావాలి కదా. ద్వి అనేది పూర్వపదము, సహస్ర ఉత్తర పదం. ఎందుకంటే సంఖ్యా పూర్వపదంలో ఉండడానికి ద్విగు సంఖ్య పేరు పెట్టుకున్నామాట. కాబట్టి ఉత్తర పదంలో ఉండే సహస్ర శబ్దానికి మనకు సంఖ్య అని ప్రత్యయం కాబట్టి ఆదర్శకు వృద్ధి జరిగిపోయింది ఇక్కడ ఆ సూత్రం ప్రకారంగా, విశేష సూత్రం ప్రకారంగా. అలాగే ద్విసాహస్ర తర్వాత సుస్థానం అమ్ము అమ్మి పూర్వ చేసుకుంటే ద్విసాహస్రం. ఇక్కడ మనకు ద్విసహస్రంలో ఒకసారి మనకు లుక్ అవుతుంది కానీ అక్కడ సమస్య లేదు. ఒకసారి మనం ఐ ప్రత్యయానికి లుక్ చేసుకుంటాం కాబట్టి, అని ప్రత్యయానికి లుక్ చేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ గా సహస్ర ద్విసహస్ర ఉంటుంది. సంఖ్యా పొదువు ద్విగు సంఖ్య పెట్టుకుంటాం, ద్విసహస్ర ఉంటుందన్నమాట. ఇక్కడ మనం రిద్ధి రాలేదు. రిద్ధి రావాలంటే మనకు నిమిత్తం ఉండాలి. ఓకేనా? అంటే ఇక్కడ మనకు కండిషన్స్ ఉన్నాయి కానీ సంఖ్యాయాః సంవత్సర సంఖ్య ఉత్తరపద సహస్రకి ఆది అచ్చుకో వృద్ధి హోకర్ అద్య సహస్రం. కానీ కండిషన్స్ ఇతినితి ప్రత్యయాలు ఉండాలి. ఇతినితి ప్రత్యయాలు లేవు కాబట్టి మనకు ద్విసహస్రం అనే దాంట్లో ఇక్కడ ఉత్తరపద అంటే ఇక్కడ మన సందేహం రావచ్చు. ఆది అచ్చుకు వృద్ధి నిషేధిస్తుంది. మన సహస్రాలు ఎక్కడ ఆది అచ్చుకు వృద్ధి చేసుకోవచ్చుదా అంటే ఎప్పుడైతే అంటే ఆది ప్రత్యయం లుక్ చేశాం కాబట్టి ఇక్కడ మనకు ఆది ప్రత్యయం వస్తుంది, ఇక్కడ ఆని ప్రత్యయం లుక్ చేశాం కాబట్టి ఇక్కడ సవాలే లేదనమాట. అంటే ప్రశ్నే లేదు. అందుకే ద్విసహస్రం అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. ఫస్ట్ ఈ రకంగా 29వ సూత్రం కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉంటే మనం అదే చెప్పుకున్నామండి. ఫస్ట్ మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.